కథ చెప్పడం బాగా వచ్చాయి. ఓకే. సో ఈ ఇంకా సీక్వెల్ కాదు మీ దృష్టిలో పార్ట్ 2 సెకండ్ పార్ట్ అది షూటింగ్ ఎంత వరకు అయిపోయింది? 30 to 40% షూట్ చేసామండి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ డ్రామాటిక్ సీన్స్ అన్నీ వీ హ్యావ్ కంప్లీటెడ్ అండ్ కాంబినేషన్స్ ఇంపార్టెంట్ ఆర్టిస్ట్ కాంబినేషన్స్ కూడా ఫినిష్డ్. మంచి మెయిన్ స్టోరీ ఏదైతే ఉందో వి ఫినిష్డ్ అండి. రెస్ట్ ఆఫ్ ద 60% ఆఫ్ ద సాంగ్స్ అండ్ ద యాక్షన్ సీక్వెన్స్ ఏదైతే ఉన్నాయో చేయాలి. మేబీ అండర్ 120 days అలా చేయాలి. తో మళ్ళీ మేము దాని గురించి వెయిట్ చేయొచ్చు. 1 year. సో ఇక సెట్స్ విషయానికి వద్దాం. సో మగధీర చూసాము సెట్స్, అలాగా ఈ సెట్స్ ఎలా ఉండబోతున్నాయి, మరి ఆ సెట్స్ ఎక్కడ వేశారు, ఎక్కడైనా చూద్దామన్నా మాకు కనిపిస్తాయా తర్వాత? అంటే మోస్ట్లీ రామోజీ ఫిల్మ్ సిటీ అండి. మ్యాక్సిమం 85% 90% షూటింగ్ అంతా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. మహాబలేశ్వర్ వెళ్ళి కొన్ని సీక్వెన్సెస్ షూట్ చేసాం. తర్వాత అత్రిపల్లి ఫాల్స్ కేరళ దగ్గరికి వెళ్ళి కొన్ని సీక్వెన్సెస్ షూట్ చేసాం. బల్గేరియా వెళ్ళి స్నో సీక్వెన్స్ ఆఫ్ షూట్ చేసాం. బట్ ఆల్ దిస్ విల్ కాంట్రిబ్యూట్ టు 10% ఆఫ్ ద ఫిల్మ్. 90% అంతా రామోజీ ఫిల్మ్ సిటీ ఇన్ సెట్స్ అండ్ సాబు సిరిల్ గారు ఇస్ ద ఆర్ట్ డైరెక్టర్, 4 time నేషనల్ అవార్డ్ విన్నర్ ఆయన. మా ప్రొడ్యూసర్కి క్లోజ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన. సో యాజ్ స్టోరీ డెవలప్ అవుతున్నప్పుడే శోభు గారు న్యూ దిస్ విల్ రిక్వైర్ మోర్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ రిక్వైర్డ్. జస్ట్ అందంగా చేయగలగడం జస్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్లో మాత్రమే ఎక్స్పీరియన్స్ కాదు. ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, సడన్గా అనుకున్న మెటీరియల్ రాకపోతే ఆల్టర్నేటివ్ టక్మని చేసి అందివ్వాలి. ఈ ఎక్స్పీరియన్స్ చాలా అవసరం అవ్వాలని చెప్పి సాబు సిరిల్కి వెళ్తా అని చెప్పి ఆయన అన్నారు. మా ప్రొడ్యూసర్ సజెస్ట్ చేశారని నేను కూడా అన్నాను. బాంబే వెళ్ళి ఆయనకి కథ చెప్పానండి. నేను 2-3 సార్లు చెప్పాను మీకు, ఇప్పుడు కథ బాగా చెప్తానండి నా ఫీలింగ్. ఆయన అసలు మొహంలో ఒక ఎక్స్ప్రెషన్ లేకుండా ఇలాగ బోర్డ్గా వింటున్నాడు ఆయన. ఏంటిది అసలు ఈయనకి అసలు కథ ఇంత అసలు ఎక్స్ప్రెషన్ లేకుండా వింటున్నాడు ఏంటి, నచ్చినట్టు ఏం కనపడట్లేదు, ఈయన చేస్తాడా చేయడా ఏంటి అని అనుకుంటున్నా. మొత్తానికి ఏదో హడావుడిగా ర్యాపప్ చేశాను కథనే. ఆయన అయిన తర్వాత లోపలికి వెళ్ళి బుక్స్ తీసుకొచ్చి ఆ కాట్కి మీరు చెప్పిన ఆ సీన్లో మీరు చెప్పిన కాట్కి ఈ మెటీరియల్ అయితే బాగుంటుంది, ఈ కైండ్ ఆఫ్ డిజైన్ అనుకుంటున్నావా అని చెప్పడం మొదలుపెట్టాడు. ఓహో ఈజ్ ఆల్రెడీ ఇన్ అని అర్థమైంది. బట్ చాలా ఆయన నాలెడ్జ్, విపరీతమైన నాలెడ్జ్ అండి. జస్ట్ అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్లో మాత్రమే కాదు, హీ హాజ్ ఇమ్మెన్స్ నాలెడ్జ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ఎవ్రీ టాపిక్ మీద ఆయనకి ఒక ఇది ఉంటుందండి. ఆడోళ్ళు కారు ఎందుకు సరిగ్గా డ్రైవ్ చేయలేరు అన్నదానికి సైంటిఫిక్గా ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్తాడు ఆయన. హీ హాజ్ సైంటిఫిక్గా, నాట్ జస్ట్ ఏదో జోక్లా కాదు, ఎందుకని చేయలేరు అని చెప్పి అసలు మొత్తం సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హీ హాజ్ నాలెడ్జ్ అబౌట్ ఎవ్రీ టాపిక్. అండ్ దానికన్నా ఇదేంటంటే అంత తెలిసిన వ్యక్తి కూడా ఒక పెయింటర్ ఒక మంచి ఏదైనా అందంగా పెయింట్ చేస్తే ఇమీడియట్గా నన్ను తీసుకెళ్ళి చూపిస్తాడండి. చూడండి ఈ పెయింటర్ ఇది ఎంత అందంగా పెయింట్ చేశాడు చూడండి, ఎంత బాగా పెయింట్ చేశాడు చూడండి, దీన్ని లేకపోతే అసలు మనం ఏమైపోతామో అంటాడు ఆయన. అంత చాలా సిన్సియర్గా చెప్తాడు ఆయన. కాస్ట్యూమ్స్లో మా కృష్ణ ఉన్నాడండి. ఆయన సాబు గారు కొన్ని ఆర్మర్స్ డిజైన్ చేశారు. అవి చేస్తే ఫిజికల్గా మూవ్మెంట్ కష్టం అవుతుంది. విపరీతం బోల్డ్ అంత యాక్షన్ చేయాలి, హెవీగాను బాగా రిస్ట్రిక్ట్ అవుతుంది. అది రిస్ట్రిక్ట్ అవుతుందని చెప్పి చేసి కృష్ణ కొన్ని లెదర్తో డిజైన్ చేశాడు ఆర్మర్స్. లైట్ వెయిట్ అండ్ ఫ్లెక్సిబుల్. అండ్ మల్లేషి దానికి పెయింట్ అది వేసాడు. అది తీసుకెళ్ళి ఆయన చూపిస్తే ఎంత అప్రిషియేట్ చేశారంటే ఆయన, యూ సేవ్డ్ మై లైఫ్, నేను అసలు ఇలా ఆలోచించలేదు, ఇంత బాగా చేశారని చెప్పి మన ఇంటర్వ్యూలో కూడా గుర్తుపెట్టుకుని మరీ చెప్పాను. అంత సీనియర్ టెక్నీషియన్, అంత పెద్ద పేరున్న వ్యక్తి ఒక చిన్న అతని గురించి నేను చేయలేకపోయాను అతను చేసాడు అని చెప్పడం ఈజ్ సచ్ ఎ గ్రేట్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి అంత పెద్ద డైరెక్టర్. అండ్ మా సినిమాలో చూపించిన ఇది సెట్టు, ఇది గ్రాఫిక్స్ అనేది తెలియకూడదండి, తెలియకుండా చేయడమే మా పని. శ్రీనివాస్ మోహన్ గారు ఇస్ ద విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ అండ్ శంకర్ గారి సినిమాలన్నింటికి ఆయనే చేశారు. చైనా వెళ్ళామండి కొన్ని గ్రాఫిక్స్ పోర్షన్స్ చేయడానికి. ఒక మధ్యవర్తి ఉన్నాడు మాతో, చైనీస్లో ట్రాన్స్లేట్ చేయడానికి చెప్పడానికి కావాల్సినదని చెప్పడానికి. ఇటు పక్కన శ్రీనివాస్ మోహన్ గారు కూర్చున్నారు, ఇటు పక్కన
ఆ చైనీస్ కంపెనీలో పెద్ద సూపర్వైజర్ ఒక అతను కూర్చున్నాడు, అంటే కాంపోజిటింగ్ సూపర్వైజర్ కూర్చున్నాడు. ఈ మధ్యన వ్యక్తి పరిచయం చేస్తున్నాడు, ఆయన పేరేదో జింగ్ ఏదో అలాంటిది పేరేదో ఉంది, పరిచయం చేశాడు. హలో అన్నాడు ఈయన, దిస్ ఇస్ శ్రీనివాస్ మోహన్ అని పరిచయం చేస్తుంటే ఆ చైనీస్ ఆయన నాకు తెలుసండి ఆయన అన్నాడు. శ్రీనివాస్ నేను ఎప్పుడు మన ఇద్దరు ఎప్పుడు కలిసి చేసామా, కలిసి చేయలేదే అంట. నోనో మా విజువల్ ఎఫెక్ట్ సర్కిల్స్లో యువర్ బిగ్ హీరో అన్నాడు. అది పక్కన కూర్చున్న నాకే ఎంత జిల్లు అనిపించిందంటే, ఎక్కడ విజయవాడలో చిన్న కుటుంబంలో చిన్నగా ఉన్న ఒక వ్యక్తి 10వ తరగతి కూడా సరిగ్గా చదువు కంప్లీట్ చేసేట్టు లేదు తెలియదు ఆయన. ఆ స్టేటస్కి వెళ్ళి ఎక్కడో చైనాలో ఒక సూపర్వైజర్ నాకు హీరో అని లెవెల్కి ఎదిగాడంటే యూ కెన్ అండర్స్టాండ్ ఎంత హార్డ్ వర్క్, ఎంత డెడికేటెడ్ వర్క్ he put in his life. And my cameraman Sendil, 7 years we have, my cameraman Sendil 7 films we have worked together. Compromise అనేది తెలీదు, he doesn't know what is a compromise. 2 సంవత్సరాల క్రితం ఏదో ఒక సీన్ అనుకున్నప్పుడు దీన్ని ఇలా చేద్దాం సింధిల్ అని ఏదో చెప్పి ఉంటాను, ఇప్పుడుగా ఏం చెప్పానో నాకు గుర్తుండదు అసలు. అది అచీవ్ చేయడానికి ఇప్పుడు ఏం చేయాలో ఈ టెన్షన్ టైంలో తెలియదు. బట్ తను కాన్స్టెంట్గా కూర్చొని చేస్తా అంటిల్ అది వచ్చే వరకు కూడా ఇది చేస్తూ ఉంటాడు. ఫర్ ద పాస్ట్ 1.5 month మేబీ హార్డ్లీ హీ స్లీపింగ్ 2 hours a day. యూనో అదే కూర్చొని చేస్తూ ఉంటాడు. బికాజ్ తను ఒకసారి చెప్పాడు, సెంధిల్ నాకు చెప్పాడు, సార్ ఇప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుందండి డిఐ టైంలో, ఫైనల్ గ్రేడింగ్ టైంలో ఇంత చేసాం కదా వదిలేద్దాం అని అనిపిస్తుంది అందరికీ కూడా, టెన్షన్ భరించలేక ఓకే అని అనిపిస్తుంది. బట్ ఇప్పుడు మనం బయటకు వదిలేసిన ప్రోడక్ట్ జీవితాంతం మనం చూస్తూ ఉంటాం, వీ కెన్ డూ నథింగ్ అబౌట్ ఇట్. జీవితాంతం బాధపడుతూ ఉంటాం ఎక్కడైనా ఒక చిన్న మిస్టేక్ ఉంటే. సో బాధపడేది ఇప్పుడే బాధపడిపోతే తర్వాత బాధపడకుండా ఉంటాం అని చెప్తాడండి తను. నా బికాజ్ ఐ హ్యావ్ దీస్ టెక్నీషియన్స్ విత్ మీ అండ్ రమా హూ డస్ ద కాస్ట్యూమ్స్. వీళ్ళ కాంబినేషన్ సెంధిల్, సాబు సిరిల్, శ్రీనివాస్ మోహన్ అండ్ రమ, ప్రశాంతి అండ్ కృష్ణ హూ డస్ ద కాస్ట్యూమ్స్. ఈ నలుగురు వర్క్ ఈజ్ వాట్ యు సీ ఆన్ ద స్క్రీన్. మిగతా అంతా వెనకాలే ఉంటుంది. యునో దిస్ ఈజ్ వాట్ the vision that comes out. వాళ్ళు they have perfect understanding with each other, ఒకళ్ళకి. when you make a film like this scale or ఇలాంటి విజువల్స్తో ఉన్నప్పుడు ప్రతి టెక్నీషియన్కి పక్క టెక్నీషియన్ తాలూకు వర్క్ తెలియాలండి, అదర్వైజ్ దే కాంట్, కోఆర్డినేషన్ ఉండదు. సో ఐఎమ్ లక్కీ దట్ ఐ హ్యావ్ దిస్ టెక్నీషియన్స్. ఓకే, సో మ్యూజిక్ కీరవాణి గారు, సో అలా కంటిన్యూ అవుతూ ఉంది మీ ఇద్దరు జర్నీ. మగధీరాకి చూస్తే అది ఒక మోడర్న్ మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మళ్ళీ హిస్టారికల్ దానిలో అది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది మాత్రం అలా ఉండదు, కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ హిస్టారికల్ ఇదే ఉంటుంది. సో దాని గురించి ఆ సాహిత్యము దాని కూడా అంటే పెద్దనికి ఏంటంటే అండి, ఈ 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందండి. జస్ట్ లుక్ ఎట్ ఇట్. మనకి తను 230 సినిమాలకి డైలాగ్స్, ఎఫెక్ట్స్ ఏం వేయకుండా జస్ట్ రా ఎడిట్ తీసుకొని చూపిస్తారు. తను మ్యూజిక్ చేయాలి కాబట్టి, సో అదంతా చూస్తాడు తను. తర్వాత మ్యూజిక్ అది చేస్తాడు, ఎఫెక్ట్స్ అన్నీ చేసి పోస్ట్ ప్రొడక్షన్ అయిన తర్వాత ఫస్ట్ కాపీ చూస్తాడు, ఎందుకంటే ఎలా ఉందో చూడాలి కాబట్టి. ఆ తర్వాత సినిమా రిలీజ్ అవుద్ది, దాని ఫేట్ ఏంటో తెలుసు. ఆబ్వియస్గా అందరికీ తెలుస్తుంది, బాగుందా బాగాలేదా, కొన్ని సీన్కి తప్పట్టు కొట్టారు, కొన్ని సీన్లు మోసారు అని. సో 230 సినిమాల తాలూకు రా ప్రోడక్ట్ ఏంటి, ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏంటి, దాని తాలూకు రెస్పాన్స్ ఏంటి, ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటి అనేది హీ హ్యాస్ లైవ్ డేటా, కంప్లీట్ డేటా తన దగ్గర ఉందండి. సో అన్ని సినిమాలు చూసినప్పుడు ఇట్ గోస్ ఇన్ టు యువర్ సిస్టమ్. సో వెన్ హీ వాచెస్ రషెస్ చూసినప్పుడు తనకు తెలియకుండానే ఇది సీన్ వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవ్వట్లేదని తెలిసిపోద్ది. సో ఆపి ఆ సీన్ మళ్ళీ చూసి హీ విల్ గో త్రూ ఇట్ అండ్ స్టడీ, ఎందుకు బాగోట్లేదు, ఎక్కడైనా ఎమోషన్స్ కొడుతున్నాయా. హీ డజంట్ లుక్ ఎట్ ద వెనకాల సెట్లు ఏంటి, కాస్ట్యూమ్లు ఏంటి, మేకప్లు ఏంటి, సెట్టింగ్ ఏమి చూడండి, పర్ఫార్మెన్స్ ఏంటి, క్యారెక్టరైజేషన్ ఏంటి, కథ ఏంటి, అయ్యే చూస్తాడు. ఎక్కడైనా లింక్ మిస్ అవుతుందా, ఏదైనా సీన్ ఫ్లాట్గా ఉంటే ఎందుకు ఫ్లాట్గా ఉంది అనేది హీ విల్ ఇన్సిస్ట్ ఆన్ చేంజింగ్ దట్. సో నేను కూడా దానికి చాలా వాల్యూ ఇస్తానండి తన ఇన్పుట్స్కి. తను ఏదైనా మార్చమన్నాడు అంటే మారుస్తాను. ఆఫ్కోర్స్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి కానీ, బట్ ఐ గివ్ ఇట్ లాట్ ఆఫ్ వెయిట్ తను చెప్పే పాయింట్స్కి. ఎక్కడ తనకి ఇక్కడ ఈ ఎమోషన్ పెరగాలంటే ఇక్కడ కొంచెం రీ రికార్డింగ్ ఇవ్వాలి, రీ రికార్డింగ్ ఇవ్వాలంటే అక్కడ స్పేస్ లేదు, ఈ క్యూమీ స్పేస్
నేను అక్కడ చేయగలుగుతానని చెప్తారు. దానికి చాలా వెయిట్ ఇస్తాను అండ్ దట్ ఈస్ హౌ వీఆర్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్. ఓకే, కానీ నాకు ఒకటి అనిపిస్తుంది రాజమౌళి గారు, అంటే ఒక ముని, ఒక ఋషి ఒక యజ్ఞానికి కూర్చున్నప్పుడు మొత్తం ఇంటిల్లిపాది అందరూ కూడా విగ్గరస్గా అసలు వితౌట్ టేకింగ్ రెస్ట్ అందరూ కలిసి పనిచేయడం అనేది అది ఆ ఋషి అదృష్టం ఏమనిపిస్తుంది. 100% అండి. అవర్స్ ఇస్ జాయింట్ ఫ్యామిలీ అండి. చిన్నప్పటి నుంచి జాయింట్ ఫ్యామిలీలో పెరిగాము. ఇప్పుడు ఎగ్జాక్ట్ జాయింట్ ఫ్యామిలీ కలిసి అందరూ ఒక ఇంట్లో ఉండకపోయినా కూడా ఇట్ ఈస్ లైక్ ఏ మాత్రం గ్యాప్ దొరికినా అందరం ఎవరో ఒక ఇంట్లోకి చేరిపోతాం. వీ లైక్ టు బీ టుగెదర్. సో వెన్ నేను ఒక ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకొని 2 సంవత్సరాలు సెట్ మీద ఉన్నప్పుడు ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బీ అవే. సో ప్రాబ్లీ ఎవ్రీ వన్ చూస్ టు యూనో తెలియకుండానే అందరూ ఒకటిగా చేరి మోర్ అందరూ కలిసి ఉండాలన్న దీంతో వీ వర్ టుగెదర్ అండ్ వీ వర్క్డ్. అండ్ అందరం బాధ్యతగా తీసుకుంటామండి. ఇది మా బాధ్యత. అండ్ వీ ఆ వర్క్ చేయడం అనేది అందరికీ ఇష్టం. టు గెట్ ద పర్ఫెక్షన్ ఏదైతే అనుకున్నామో తీసుకురావడానికి ఒళ్ళు దాచుకోకుండా పనిచేయడం అనేది అందరికీ, ఇంట్లో ఉన్న అందరికీ ఇష్టమైన పని. సో ఈ 3 ఏళ్ల పాటు సాగిన ఈ ప్రయాణం గురించి, సాధక బాధకాలు, ఈ గుడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్, వీటన్నిటి మీద ఒక బుక్ ఏమైనా రాస్తారా రాజమౌళి గారు? అంత ఓపిక లేదండి. బట్ అంటే మా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కన్నా ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి మధ్యలో వీ వాంట్ టు రిలీజ్ బుక్ రిగార్డింగ్ ద స్టోరీ, ద ఫిల్మ్, వాట్ ఆర్ ద బిహైండ్ సీన్స్. మేబీ మీరు అన్నది అందులో కూడా ఇంక్లూడ్ అవ్వచ్చు. అది ఏ విధంగా తయారైంది అన్నది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ద ప్రాసెస్ మీద ఒక బుక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారండి. దట్ ఈస్ అగైన్ మళ్ళీ శోభు గారి ఐడియా. వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఇట్ డన్. ఈ 2 పార్ట్ల మధ్యలో విల్ రిలీజ్ ఇట్. ఫైనల్గా ఈ మగధీర తర్వాత మర్యాద రమణ లాంటి ఒక చిన్న మూవీతో రిలాక్సేషన్ కోసం తీసినట్టుగా ఇప్పుడు మళ్ళీ ఈ బాహుబలి తర్వాత మళ్ళీ అలాంటి కైండ్ ఆఫ్ మూవీ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే బాహుబలి ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఇంకా మైండ్లో ఉంది కాబట్టి ఇది ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ లుకింగ్ ఎట్ ఇట్ యాజ్ వన్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చామని అనుకోవట్లా. ఎందుకంటే యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్ ఇంకొక పార్ట్ షూటింగ్ 60% ఎంతో, ఇంకా 60-70% షూట్ చేయాల్సింది ఉంది. దానికి మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి, మళ్ళీ పబ్లిసిటీస్ అంతా చేయాలి, రిలీజ్ చేయాలి. అప్పుడు కానీ బాహుబలి ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టు కాదు. సో ఇంకా దాని గురించి ఆలోచన లేదండి. అంటే ఈగా 2 మీద మాత్రం ఎప్పుడు ఒక చిన్న ఇది ఉంటుందండి. ఓకే, సో ఈగా 2తో వస్తారనమాట బాహుబలి పార్ట్ 2 తర్వాత. ఓకే, సో మొత్తానికి చాలాసేపు మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు, ఎక్సెప్ట్ స్టోరీ తప్ప. అది వెండి తెరపై చూడాల్సిందే. సో డెఫినెట్గా దానికోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. అండ్ బాహుబలి గురించి మీరు పడిన కష్టం మర్చిపోవాలి, ఆ రిజల్ట్ మీకు అంత హ్యాపీనెస్ని ఇవ్వాలి అని కోరుకుంటున్నాం మనసారా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ టు ఎన్టీవీ. థ్యాంక్ యూ సార్. ఇది రాజమౌళి గారితో చిట్ చాట్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.